నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న స్మార్ట్ వాచ్ సరికి ఫైర్ బోల్ట్ నుంచి రీసెంట్గా లాంచ్ అయితే చేశారు. ఎపిక్ ప్లస్ అన్నమాట. ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేసేద్దాం. మొదటిగా బాక్స్ మీద కంటెంట్ ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ని ఎపిక్ స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. దీనిలో సరికి 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SPO2 మానిటరింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ డిస్ప్లే వచ్చేసరికి చాలా బిగ్ సైజ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 1.83 HD డిస్ప్లే అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా మనకు IP68 వాటర్ రెసిస్టెంట్కి హార్ట్ రేట్ ట్రాకింగ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరొక సైడ్ చెక్ చేసినట్లయితే అండ్ అలాగే మనకు నోటిఫికేషన్ అలర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మరికొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. SPO2 హార్ట్ రేట్ ట్రాకింగ్ అని, స్లీప్ మానిటరింగ్ అని, కెమెరా కంట్రోల్ అని, స్మార్ట్ నోటిఫికేషన్ అని, మ్యూజిక్ కంట్రోల్ అని ఇలా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ బాక్స్ మీద ప్రైస్ చెక్ చేస్తే 9,999 అయితే ఉంది. కానీ మనకి ఇంత ప్రైజ్లు అయితే రాలేదు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ చాలా తక్కువ ప్రైజ్లు అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా మనకు వేరే కలర్స్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అన్ని క్లియర్గా మీకు అయితే మెన్షన్ చేస్తాను. మీరు బై చేయాలనుకునే వాళ్ళైతే బై అయితే చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక నోట్ అయితే చెప్తున్నాను. అదేంటంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్ జస్ట్ బీటీ కాలింగ్ సపోర్ట్ తోటి అయితే రావట్లేదు. జస్ట్ మనకు సెన్సార్ సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క బిగ్గర్ సైజ్ డిస్ప్లే తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. అన్బాక్సింగ్ చేసేసి కంటెంట్ ఏవి ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి చూసేద్దాం. ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. ఈ స్మార్ట్ వాచ్ని అయితే బయటికి తీసేసి మిగతా ఏవైతే కంటెంట్ అయితే ఉన్నాయో అవన్నీ ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ అలాగే మనకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్ గానా కార్డు కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కార్డు కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్ గా వచ్చేసరికి వీళ్ళ యొక్క యాప్ యొక్క మెంబర్షిప్ కార్డు కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బోల్ట్ ఎపిక్ ప్లస్ స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ డిజైన్ మాట్లాడుకోవాలంటే ఈ రెక్టాంగిల్ షేప్ డిజైన్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు టోటల్ గా రెక్టాంగిల్ షేప్ అయితే కనబడుతుంది. అలాగే డిస్ప్లే సరికి 2.5D కర్వ్ డిజైన్ తో అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. చూడడానికి మాత్రం చాలా సూపర్ అయితే ఉందనేది చెప్పుకోవచ్చు డిస్ప్లే విషయంలో. అలాగే మనకు వాచ్ విషయంలో బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ మెటీరియల్ తోటి బిల్డ్ అయితే చేశారు. అండ్ మెటల్ ఫ్రేమ్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఒక ఫిజికల్ బటన్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే 1.83 ఫుల్ టచ్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే మనకు చూడడానికి 2.5D కర్వ్ డిస్ప్లే కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రెజల్యూషన్ వచ్చేసరికి 240x280 పిక్సెల్ రెజల్యూషన్ తోటి షార్ప్ అండ్ క్లియర్ ఇమేజ్ అయితే క్లియర్గా అయితే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే ఇది HD డిస్ప్లే తోటి అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సరికి 120కి పైగా మనకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా జిమ్మింగ్ కానీ ఇంకా వేరే అదర్ రకాల స్పోర్ట్స్ మోడ్స్ కావాలి అనుకున్నట్టయితే దీంట్లో అయితే ఉంది. మీరు వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇంకా ఏదైనా కానీ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు వాకింగ్ చేసేటప్పుడు స్వెట్ కానీ ఇంకా వాటర్ కానీ దీని మీద పడ్డట్టయితే కూడా దీంట్లో మనకు IP68 వాటర్ సర్టిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు వాటర్ పడ్డా కూడా లేదా స్విమ్మింగ్ చేసినా కూడా 1 మీటర్ వరకు లోతుకు వెళ్ళినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే కాదు. ఎందుకంటే మనకు 168 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. అండ్ అలాగే దీంట్లో మనకు చాలా రకాల సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ SPO2 హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే నేను క్లియర్గా అయితే చెక్ చేస్తాను నా యొక్క హ్యాండ్కి పెట్టుకొని. అండ్ అదేవిధంగా జస్ట్ ఇది యొక్క హ్యాండ్కి కాకుండా మనకు గాలిలో కానీ సర్ఫేస్ మీద కానీ అయితే నేను చెక్ చేసినప్పుడు రిస్ట్కి పెట్టుకోమని అయితే క్లియర్గా మనకైతే ఇండికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క SPO2 హార్ట్ రేట్ మానిటర్తో పాటు మిగతా సెన్సార్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు ఉమెన్కి కావాల్సిన హెల్త్ కేర్ సెన్సార్స్ కూడా అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా బ్రీత్ సెన్సార్స్ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్లీప్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో కావాల్సిన సెన్సార్స్ ఆల్మోస్ట్ మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎపిక్ ప్లస్ స్మార్ట్ వాచ్లో. మరి బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది అని అయితే వీళ్ళైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు. కానీ బ్యాటరీ వచ్చేసరికి 7 days అయితే అంటున్నారు నార్మల్ యూసేజ్. కానీ మనం మినిమం 6 or 5 ఇలా 5.5 కానీ ఇలా అయితే మనం అయితే వేసుకోవచ్చు. బట్ నేను అన్ని డేస్ అయితే కాలేదు. జస్ట్ మనకు నిన్ననే లాంచ్ అయితే అయింది, నేను యూజ్ చేశాను. బట్ ఇప్పటివరకు అయితే నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. ఖచ్చితంగా అయితే నార్మల్ యూస్ అయితే, ఎందుకంటే దీనిలో బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు 5 days వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే హెవీగా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకవేళ మీకు 6 days కూడా అయితే రావచ్చు మీ యూసేజ్ని బట్టి అనమాట. అండ్ స్టాండ్ బై టైం వచ్చేసరికి 25 days అయితే అంటున్నారు. మ్యాక్సిమం 24, 23 ఇలా అయితే కూడా మనం అయితే అనుకోవచ్చు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైమింగ్ వచ్చేసరికి 120 minutes టైమింగ్ అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. ఫైనల్గా వచ్చేసరికి మల్టిపుల్ స్మార్ట్ వాచ్ ఫేసెస్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క వాచ్లో. కానీ ఇన్బిల్ట్ వచ్చేసరికి కొన్ని అయితే కనబడతాయి. కాకపోతే మీరు క్లౌడ్ బేసెస్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏదైతే కస్టమైజ్ అంటే మన యొక్క ఓన్ ఇమేజ్ కూడా కస్టమైజ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అద్భుతమైన ఫీచర్స్ తోటి సెన్సర్స్ తోటి అండ్ అదేవిధంగా IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే
అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఎపిక్స్ ప్లస్ స్మార్ట్ వాచ్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్నట్టయితే గ్యాస్ ఫైర్ బోల్ట్ నుంచి ఒక మంచి స్మార్ట్ వాచ్, అది కూడా వితౌట్ బీటీ కాలింగ్ తోటి కావాలి అనుకున్నట్లయితే, అది కూడా బిగ్గెస్ట్ సైజ్ డిస్ప్లే తోటి కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే వెళ్ళొచ్చు. సెన్సార్స్ పరంగా కూడా చాలా మంచిగా యాక్యురేట్ సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మరి బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. మరి ఎపిక్ ప్లస్ స్మార్ట్ వాచ్ గురించి ఇది. మరి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి మీరు సపోర్ట్ చేస్తారైతే అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, లవ్ యూ ఆల్.